Welcome to Career Point. గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ కొత్తపేట మెట్రో స్టేషన్ దగ్గర లొకేట్ అయింది. స్పెక్ట్రమ్ లో వర్క్ చేసే అందరూ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా, IIIT బాస్రా, JNTUలో హై లెవెల్ అకాడమిక్ పొజిషన్స్ లో వర్క్ చేసిన వారే. SIMCS అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి డైరెక్టర్ ఆఫ్ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి గుర్రం భగత్ గారు, రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ అకాడమిక్ డీన్ డాక్టర్ నాగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి భగత్ గారు. నమస్తే. ఎస్ భగత్ గారు, ముందుగా చెప్పండి, స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి? Firstly, thank you. Good evening, everyone, and thank you for inviting us. Spectrum Institute of Management and Business Computer Applications అనేది ఈ ఇయరే స్టార్ట్ చేసామండి. దిస్ ఇస్ 2024-25. బట్ ఇన్ నో వే దిస్ ఇస్ ఎ న్యూ ఇన్స్టిట్యూట్. దానికి ఎందుకు అంటున్నానంటే, దీంట్లో ఇందాక మీరు అన్నట్టుగా దీని ఫౌండర్స్ అందరూ కూడా ఇండస్ట్రీ వెటరన్స్. ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు దగ్గర నుంచి సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నాగయ్య గారు, అండ్ ఆల్సో ఉస్మానియా యూనివర్సిటీ MBA డిపార్ట్మెంట్ డీన్స్ అండ్ డైరెక్టర్స్, ఇట్లా మొత్తం 5 ప్రొఫెసర్స్ ఫ్రమ్ OU నుంచే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్నారు. జస్ట్ ద కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఈజ్ మోర్ దెన్ 150 years combined in the education sector experience. So one thing, అంటే నేను ఆల్రెడీ సిద్ధార్థ గ్రూప్తో అసోసియేట్ అయి ఉన్నాను ఫర్ ద పాస్ట్ మా గ్రూప్ స్టార్ట్ చేసి 30+ years అవుతుంది. అండ్ ఐ పర్సనలీ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ సిద్ధార్థ గ్రూప్ ఫర్ ఆల్మోస్ట్ 15 years. అయినా కూడా స్పెసిఫిక్గా స్పెక్ట్రమ్ అనే కాలేజ్ మేము స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టు అడ్రస్ ద గ్యాప్ బిట్వీన్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ. సో ఈ రోజుల్లో ఇది చాలామంది రికగ్నైజ్ చేయరు, కానీ ఇదేంటంటే దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం విచ్ ఇస్ జాబ్ మార్కెట్ని కన్సర్న్ చేసి చెప్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ ఆల్దో దే ఆర్ గ్రాడ్యుయేటింగ్, మనం చూస్తుంటాం ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ గ్రాడ్యుయేట్స్ పాస్అవుట్ అవుతుంటారు, బట్ చాలామందికి సరైన ఉద్యోగ అవకాశాలు దొరకవు. సో దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే దెర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ దిస్ సెక్టర్. సో దాన్ని అడ్రస్ చేయడమే మా ప్రధాన ఉద్దేశము. సో దాని గురించి మేము స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. అండ్ మా యొక్క జస్ట్ మెయిన్ సేలియంట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇందాక మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ వన్ ఇన్స్టిట్యూట్ వేర్ బెస్ట్ లొకేషన్లో మేము పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ద పీపుల్ హూ ఆర్ టీచింగ్ దేర్, వాళ్ళ గురించి నేను చెప్పనవసరం లేదు. ఇందాక అన్నట్టుగా ఆల్ ఆఫ్ ద almost more than 90% of our faculty are directly from Usmania University or JNTU University, IIIT Basra, IIT Hyderabad, ఇట్లా డిఫరెంట్ ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చేసే వాళ్ళే మా దగ్గర చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్లేస్మెంట్ support that we give for our students, and that is one of the biggest USP of our institution. And we hope that within a short time we will become one of the best in Twin Cities. సార్, OUలో బిజినెస్ మేనేజ్మెంట్లో రిటైర్డ్ ప్రొఫెసర్ అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. దాన్ని బట్టి మీరు చెప్పండి, ఈ మేనేజ్మెంట్ ఆర్ అదర్ కోర్సులో సక్సెస్ అవ్వాలని అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండాలి? ఫస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ మేడం ఇన్వైటింగ్ ఫర్ ద V6. అవుట్ ఆఫ్ 34 years 4 years నేను అబ్రాడ్లో పనిచేసినాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ విజిటెడ్ ఆల్మోస్ట్ 11 countries. ప్రతి కంట్రీకి పోయినప్పుడు కూడా అక్కడ పారామీటర్స్ మాత్రం బాగా స్టడీ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ కన్సర్న్స్ అనేది అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 20-25 years బ్యాకే స్టార్ట్ అయింది క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది. ఓకే. ఇండియాలో నౌ వీ హ్యావ్ బీన్ ఐడెంటిఫైయింగ్, ఇప్పుడు మనం క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే. అయితే ఇప్పుడు భగత్ గారు చెప్పినారు, మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ. నేను క్వాలిటీ ఫ్యాక్టర్కి ఒక్కటే ప్రిన్సిపల్ చెప్తాను మేడం. అందరికీ తెలుసు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్, ఇన్పుట్ టు ప్రాసెస్ అవుట్పుట్ అనేది అందరికీ తెలుసు. మన ఫోకస్ ఏంటంటే ఓన్లీ అంది అవుట్పుట్, అంటే క్వాలిటీ అవుట్పుట్ కావాలి, ఎక్కువ అవుట్పుట్ కావాలి విత్ ఆల్ క్వాలిటీ పారామీటర్స్ అని.
కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మేము ఫస్ట్ ఫారిన్లో పనిచేసేది ఏంటంటే వితౌట్ క్వాలిటీ ఇన్పుట్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ది క్వాలిటీ అవుట్పుట్. సెకండ్ ఆస్పెక్ట్, ఇన్పుట్స్ బాగున్నాయి కానీ ఆ ఇన్పుట్స్ యొక్క ప్రాసెస్ పెడతాం కదా, అంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానము కరెక్ట్గా లేనప్పుడు కూడా అవుట్పుట్ కరెక్ట్ రాదు. కొన్ని సందర్భాల్లో మేడం ఇన్పుట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంది, కానీ అవుట్పుట్ రాంగ్ వస్తుంది. దానికి కారణం ఏంటనంటే న్యాచురల్ పారామీటర్స్. అందుకని క్వాలిటీ పాయింట్ అనేది ఏంటంటే ప్రతి మూమెంట్లో కూడా మనం దాన్ని కేర్ తీసుకోవాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ వీ విల్ సీ దట్ 99% నేను క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఇంప్లిమెంట్ చేసినాను సార్, కానీ సిస్టమ్ ఫెయిల్ అయింది అని అంటే 99% మీరు చేసినారు, అవి మీకు తెలిసిన ఫ్యాక్టర్స్. ఆ మిగతా 1% అనేది ఉంది చూసారా, అది మనకు తెలియదు. అందుకని పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను, మీకు మెడలో గోల్డ్ చైన్ లేదు. కొంతమంది అంటారు సార్ గోల్డ్ చైన్ నేను పని చేస్తుంటే ఊడిపోయింది అని అంటాం కదా. మేడం గోల్డ్ చైన్కి ఎన్ని లింక్స్ ఉంటే ఎప్పుడైనా మీరు కౌంట్ చేశారా? చేయలేదు, అవసరం లేదు. 1000 అనుకుందాం, 999 లింక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, ఒక్క లింకే పర్ఫెక్ట్ లేదు, కానీ వీ లాస్ట్ గోల్డ్ చైన్. కాబట్టి ఏంటంటే క్వాలిటీ పారామీటర్స్ వెన్ ఐ లుక్ ఎట్ ద ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ప్రీ డిఫైన్డ్, అండ్ ఆల్ దీస్ ప్రీ డిఫైన్డ్ కీ పారామీటర్స్ దే డిస్కస్ ఇన్ ఎ వైడ్ మీటింగ్. వన్స్ ద కమిటీ అప్రూవ్స్ దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఎందుకంటే స్పెక్ట్రమ్ ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ ఇన్స్టిట్యూట్ మేడం. నాకు 15 years నుంచి దాంతో అసోసియేషన్ ఉన్నది. 20+ ఇన్స్టిట్యూషన్స్ మాకున్నాయి. ప్రతి ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ వీఆర్ అరేంజింగ్ ఎ బ్రెయిన్ స్టార్మ్ మీటింగ్, టేక్ దేర్ ఫీడ్బ్యాక్, టేక్ దేర్ ఒపీనియన్, ఫిల్టర్ దెమ్ అగైన్, దెన్ ఇంప్లిమెంట్ టు ది స్టూడెంట్స్. ఇది ఫస్ట్ పారామీటర్. రెండోది ఏమిటనంటే కరిక్యులం, సిలబస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. కానీ మాది అటానమస్ ఇన్స్టిట్యూట్ కాదు. అటానమస్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ 70% యూనివర్సిటీ సిలబసే మేము ఫాలో కావాలి, 30% మాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు మాకు 30% కూడా లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇండస్ట్రీస్లో వచ్చే చేంజెస్ ఏదైతే ఉంటాయో మేడం గారు, ఆ చేంజెస్ని మేము ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ మేము పిల్లలకు పెడుతున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్లో కానీ ఎన్ని చేంజెస్ వచ్చింది చెప్పండి. ఆ చేంజెస్ సిలబస్లో లేనప్పుడు మేము సొంతంగా వేసి దట్ ఈస్ కాల్డ్ యాడ్ ఆన్ కోర్స్ అని అంటాం మనం. ఆ యాడ్ ఆన్ కోర్స్ అనేది స్టూడెంట్స్ మేము చెప్తున్నాం విత్ క్వాలిటీ పారామీటర్స్. రెండోది ఏమిటనంటే ఇవాళ రేపు స్టూడెంట్స్ ఎక్కువగా లైబ్రరీకి పోవటం లేదు. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద స్టూడెంట్స్, వీ విల్ సీ ది సెల్ ఫోన్ లేటర్, బట్ గో టు ది library. We have more than 5,000 volumes in the beginning itself in the institution. Go to the library. First step, don't study anything. Second step, go to the library, open the book. Third step, student will get the interest to read the book. వాళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే వెల్ డిఫైన్డ్ ఫ్యాకల్టీని వాళ్ళకి సపోర్ట్గా పెడుతున్నాం, లైక్ ఎ బ్యాక్ హ్యాండ్. వాట్ ఎవర్ ద డౌట్ asked by the students, I think our faculty is able to clear. Right? And the regular and monitoring the regular. మేము అక్కడ ఏంటంటే యూకే యూఎస్లో పనిచేసేటప్పుడు ప్రతి స్టూడెంట్కి ఒక ఫైల్ ఉంటుంది, మేము కౌన్సిలింగ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ద సేమ్ ప్రాసెస్ యాజ్ ఎ డీన్ అకాడమిక్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ ప్రాసెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. అండ్ ప్రతి పాయింట్లో కూడా ప్రతి స్టెప్లో కూడా క్వాలిటీ పారామీటర్స్ మంచిగా ఉండటానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 100% జాబ్ కాదు మేడం మేము చేసేది, వీఆర్ ట్రయింగ్ ఫర్ 100% ప్లస్ జాబ్. ఆ ప్లస్ అనేది మాకు కూడా తెలియదు. ద మార్కెట్ విల్ టెల్ వాట్ నాగేశ్వర హ్యాస్ టు డూ, దట్ ఈస్ కాల్డ్ ప్లస్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ మేడం. ఎస్ భగత్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇది ఇన్స్టిట్యూట్స్లోని టీచింగ్ మెథడాలజీని ఎలా ఫార్మేట్ చేసింది అని అంటారు, దీని గురించి ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా లాస్ట్ 2 decades నుంచి చూస్తే అండి, దెర్ ఆర్ 3 మనము ఇన్ జనరల్గాను ప్లస్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా మనం 3 మెయిన్ చేంజెస్ చూసాం. ఫస్ట్ థింగ్ వాజ్ ఇన్ ద ఎర్లీ 2000s అండ్ ఆ డెకేడ్ మొత్తం కూడా డ్యూ టు ద ఇంటర్నెట్ రెవల్యూషన్
దెర్ వాజ్ అ హ్యూజ్ చేంజ్ ఇన్ ద టీచింగ్ మెథడాలజీ. ఎందుకంటే అప్పుడే ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ వచ్చింది. అండ్ earlier ఓన్లీ ఫిజికల్ కాపీస్ అట్లా ఉండే బుక్స్ కాస్త ఎవ్రీథింగ్ ఈ కాపీస్, అండ్ ద డిజిటల్ లెర్నింగ్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ 2000s. దాని తర్వాత అలాంటి బిగ్గెస్ట్ చేంజ్ మనం చూసింది డ్యూరింగ్ ద కోవిడ్ టైం. మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న క్లాస్ రూమ్ టీచింగ్ కాస్త the biggest transformation happened into the digital stream. Yes. That is the second big change. And a first change, second change రావడానికి there was like lot of time. కానీ ఈసారి అంత టైం తీసుకోలేదు. విత్ ఇన్ ఎ షార్ట్ టైం ఫ్రమ్ దట్ కోవిడ్ డిజిటల్ రెవల్యూషన్ నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్స్ ఇన్ డెకేడ్స్. పర్సనల్గా వాట్ నేను మీకు ఓకే దాని గురించి చాలామంది చాలా చెప్తుంటారు, బట్ నేను పర్సనల్గా ఏం చూస్తున్నాను మా ఇన్స్టిట్యూషన్లో చేంజెస్ పరంగా ఇన్ ద లాస్ట్ 4-5 months నుంచి అని నేను చెప్తాను సింపుల్గా. జస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫ్యాకల్టీ. బిఫోర్ గోయింగ్ టు ఎనీ లెక్చర్ ఒక ఫ్యాకల్టీ జనరల్గా దే రివైజ్, దే డూ రెగ్యులర్గా వాళ్ళు ఎలా అయితే చదువుతారో చూస్తారు. But these days, what I observed is that most of our faculty, almost young, old, anybody, everybody is using AI to refine their lectures just before going to the lectures. Okay. దాంతో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త పాయింట్స్ అనేవి ఈజీగా దే ఆర్ ఏబుల్ టు యాడ్ ఇట్ ఇన్ ఎ షార్ట్ టైం. అండ్ వెన్ యూ సీ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఇన్ఫ్యాక్ట్ ఒక క్లాస్లో కాంటెంట్ ఈస్ ద బిగ్గెస్ట్, దట్ ఈస్ ద హీరో. అంటే సరైన కాంటెంట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో ప్రాపర్ టీచింగ్, అసలు ఏం లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లో. సో దట్స్ వేర్ AI ఈజ్ ప్లేయింగ్ అ వెరీ బిగ్ రోల్. And in fact, I'm glad that most of the faculty these days, they are adapting to this change very quickly. So that is the first step, and content generation and also utilization of content in classroom teaching. So that is the biggest change, and what I see, and which is the biggest positive change. And there are other small things such as for example, class lo edana doubt vachindi during discussion with students. Okay, so earlier it was not easy to check, fact check cheyadam ganivandi lente summarize cheyadam ganivandi, it was not that simple, right? Yes. But now every classroom is digitized, obviously. They just click right there. Yes. And then check, and they get a complete the fact, including the sources of information దగ్గర నుంచి everything, it is there right on the fingertips. So in the classroom itself, most of the doubts are getting cleared. In the olden days, at least not olden days, but even few years back, yes, a student ki doubt unte faculty ki teliyakapothe come after some time, I'll see after yes, the class. Yes, true. So that thing is simply getting changed to, okay, let me just clarify it right now, right here. So that's another big change. And in fact, maku personally, I handle administration. Earlier maku for example NAC accreditation, NBA, దానికి సంబంధించి లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది. సో ఒక చిన్న వర్క్ ఒక సర్టెన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే we used to take at least 4 to 5 hours. Yeah. For example, Okay. The same work we are able to do within like half an hour, 1 hour. So that Okay. cuts the time by almost 75% time అనేది అక్కడ సేవ్ అవుతుంది మనకి. And we are able to generate the same kind of output or even better output. Okay, so that is another biggest change which I personally feel. Okay. Yeah. సార్ మీరు చెప్పండి, చాలా కంట్రీస్ మీరు విజిట్ చేశారు. అయితే ఇండియాతో పోల్చుకుంటే మన దగ్గరతో పోల్చుకుంటే మీరు ఎలాంటి సిమిలారిటీస్ చూసారు అండ్ ఎలాంటి డిఫరెన్సెస్ చూసారు? థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏమిటనంటే నేను ఫారిన్ స్టూడెంట్స్లో చూసింది ఏంటంటే ఒక లెక్చర్ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు మేడం. ఓకే, క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక లెక్చరర్ పోయి 1 గంట ఆయనకి తెలిసిందంతా చెప్పేస్తాడు, స్టూడెంట్స్ వెళ్ళిపోతారు, ఇంకొక లెక్చర్ కాసుకొని కూర్చుంటాడు మళ్ళీ రావటానికి. అక్కడ ఏమిటనంటే 1 hour లెక్చరర్ ఉంటే ఫస్ట్ పోయి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద పిల్లలకి ఎంత అవగాహన ఉందనేది లెక్చరర్ టెస్ట్ చేస్తాడు. అప్పుడు అర్థమైపోతుంది ఏ లెవెల్లో స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి. చేసిన తర్వాత ఆ టాపిక్ యొక్క కాన్సెప్ట్ మాత్రమే లెక్చరర్ చెప్తాడు. మిగతాది వాళ్ళు డే అండ్ నైట్ స్ట్రగుల్ చేసి అది లైబ్రరీకి స్ట్రగుల్ చేస్తారా, గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని మీ మేట్స్ తోటి డిస్కస్ చేస్తారా, నెట్లో చూసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. ఓకే, అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ కంటెంట్ తీసుకొని ఎవ్రీ స్టూడెంట్ క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేస్తాడు. మన దగ్గరకు వచ్చేది ఏమిటంటే
ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కరికులం ఇస్ గుడ్ అమ్మ, దేర్ ఇస్ నో డౌట్. సిమిలారిటీ ఏంటంటే దేర్ కరికులం మన కరికులం కూడా కరెక్ట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బై హార్ట్ ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, తల్లిదండ్రులు టార్గెట్ కూడా ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ మా ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తారు, సార్ పిల్లవాడికి 70% రావాలి, 90% రావాలి. 70-90% తెప్పించడం పెద్ద విషయం కాదు మనకి, కానీ దే ఆర్ మిస్సింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది మార్కెట్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మేడం 10 to 12 కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నానమ్మా. మాకు బయోడేటాలు వచ్చినప్పుడు మాకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 10thలో 99%, ఇంటర్లో 99%, డిగ్రీలో 90%. ముందు ఆ బయోడేటాలు తీసి పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ రకంగా పర్సంటేజ్లో ఒకే రూట్లో పోతున్నారు. అక్కడ క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్ అనేది స్టూడెంట్స్ ఆటోమేటిక్ అడాప్ట్ చేస్తారు, ఇక్కడ అడాప్ట్ చేయరు. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ జరిగినట్టు 6 days 7 days మనం అయితే హాలిడేస్లో కూడా క్లాసులు పెడతాం. కొన్ని ఇన్స్టిట్యూట్ చేసిన ఉగాది నాడు కూడా క్లాసులు పెడుతున్నారు, రైట్? ఎందుకు పెడుతున్నారు? కానీ అక్కడ కాన్సెప్ట్ లేదు మేడం. ఇక్కడ ఏంటంటే 10th అయిన తర్వాత ఇంటర్ చేస్తాడు, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత పీజీ అయిన తర్వాత పిహెచ్డి, ఇదంతా కంటిన్యూస్. ఆ తర్వాత ఇండస్ట్రీలో జాయిన్ అయితే హీ డజంట్ నో ఎనీథింగ్. అక్కడ అట్లా కాదు మేడం, ఒక కోర్స్కి ఇంకొక కోర్సు చేయడానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఇండస్ట్రీస్లో పని చేసి మళ్ళీ కొత్త కోర్సుకి వస్తాడు. ఓకే, సో థియరీగా మేము చెప్పేది ఏంటంటే ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. నేను లెట్ మీ వెరీ ఫ్రాంక్లీ V6కి ఇన్వైట్ చేశారు కాబట్టి ఎంత గొప్ప లెక్చరర్ అయినా మనం చెప్పేసి 30 to 40% మేడం. మిగతా రెస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ స్టూడెంట్ సొంతంగా లెర్న్ చేసుకునేటట్టు మనం చెయ్యాలి. అందుకని చూసారా, ఫారిన్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతారు, మన దగ్గర జాబ్ సీకర్స్ తయారవుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ వన్. ఎందుకనంటే ఆ పెడగోజీ, ఆ ప్రాసెస్ అనేది నేను తప్పు అని అనను మేడం, బట్ దట్ నీడ్ టు బి రెక్టిఫైడ్, దట్ నీడ్ టు బి ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఫర్దర్. అట్లా చేసినప్పుడే స్టూడెంట్స్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు. జాబ్స్ అంటే ఎన్ని కంపెనీస్ ఎన్ని జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి, గవర్నమెంట్ ఎంత జాబ్ ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీబడి హ్యాస్ టు బి ఎంటర్ప్రెన్యూర్. దట్ ఆ థింకింగ్ ప్రాసెస్ కోసమే మేము యాక్చువల్గా ప్రయత్నం చేస్తున్నాను మేడం. దో ఇట్ ఇస్ అ న్యూ ఇన్స్టిట్యూట్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. అండ్ సమ్టైమ్స్ not only student counseling, we are calling the parents also to see the counseling. We don't want to control the student, but let the student to develop his own interest to come to the college. That kane like our chairman garu infrastructure wise world class infrastructure we have madam. మేము అది వాళ్ళకే చెప్తున్నాం, మీ పిల్లగాడు దీన్ని ఎంతవరకు దాన్ని ఎక్స్ప్లైట్ చేసి ఉపయోగించుకుంటాడు మీ పిల్లవాడు. బట్ వీఆర్ ఓపెన్ ఫ్రమ్ 9 to 7 in the evening. Our staff is available. That is what we are trying to provide. సిమిలారిటీస్ కరికులం బాగానే ఉంటుంది, కానీ ఫారిన్కి మనకి ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో కొంత తేడా ఉన్నది. ఓకే, ఒక్కసారి మనం పుట్టి ఎల్కేజీ స్టార్ట్ చేసినామంటే పిహెచ్డి వరకు నాన్ స్టాప్ ఉంటుంది మేడం. అక్కడ ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి మేడం. ఆ గ్యాప్లో వర్క్ చేసి ఈ గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ డూ ఇట్. మన దగ్గర ఉన్నంత ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ లేదమ్మా. హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. వెన్ యూ పే లాట్ ఆఫ్ మనీ దెన్ డెఫినెట్లీ విల్ ఫోకస్. వెన్ యూ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, కొంచెం నెగ్లిజెన్స్ అనేది అవుతుంది. అది ఒక డిఫరెన్స్ నేను చూసినాను యాక్చువల్గా. తర్వాత వాల్యూ క్రియేషన్, అక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్ బయటకు పోయేటప్పుడు వాల్యూ క్రియేట్ చేసిండా లేదా. మార్నింగ్ కాలేజీకి వచ్చేటప్పుడు వాల్యూ పాయింట్ ఒకటి ఉంటే సాయంత్రానికి మోర్ దెన్ ఒకటి ఉండాలిగా. అదే ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మేము చేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం మేడం. అంటే డే టు డే క్రియేషన్ ఆఫ్ ద వాల్యూ. దట్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే MBA MCA ఇట్స్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. 10thలో మిస్టేక్స్ చేస్తే ఇంటర్మీడియట్లో కవరప్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చేస్తే డిగ్రీలో కవరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు తప్పులు చేస్తే కవరప్ చేయడానికి లేదు, ఆర్గనైజేషన్ విల్ ఫైర్ దెమ్. అట్లాంటివి కాకుండా డే టు డే. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సార్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై అండ్ గాడ్ స్టూడెంట్స్ ఆర్ ఓకే, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేము డెవలప్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాం మేడం. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. భగత్ గారు, అయితే ఈ సెక్టర్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో మీరు మోర్ దాన్ డికేడ్ ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో ఎలా ఉండబోతోంది? ఓకే అండి, సో ఫస్ట్లీ ఇండియా ఈజ్ ఇన్ అ వెరీ యూనిక్ పొజిషన్ వెన్ కంపేర్డ్ టు అదర్ మేజర్ వరల్డ్ ఎకానమీస్. ట్రూ. ఇన్ ద సెన్స్ మనము ద యంగర్ పాపులేషన్, ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ఇండియా పర్సంటేజ్ వైజ్ అనేది చాలా ఎక్కువ వెన్ కంపేర్డ్ టు అదర్ మేజర్ ఏషియన్ ఎకానమీస్ కానివ్వండి, అంటే లైక్ చైనా కానీ, జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, అంటే కైండ్ ఆఫ్ మన క్లోజెస్ట్ కాంపిటీటర్స్. అండ్ ఈవెన్ వెన్ కంపేర్డ్ టు యూరోపియన్ ఆర్ వెస్టర్న్ కంట్రీస్,
ఇండియాలో ఉన్న యంగర్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ. అంటే సింపుల్గా చెప్పాలంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. అంటే ఇఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ నాన్ వర్కింగ్ పాపులేషన్, దట్ ఈస్ అ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో రైట్ నౌ ఇండియా అనేది ఆ ఫేజ్లో మూవ్ అవుతుంది. అంటే ఇంకా కూడా చెప్పాలంటే రానున్న 15 yearsలో మనకి అడ్వాంటేజ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ మన దగ్గర ఉండబోతుంది. ఆల్మోస్ట్ 60% ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, విచ్ ఈజ్ నాట్ దెర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నౌ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ రీసెంట్ ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా చూస్తే 2023-24 స్టాట్స్, ఓన్లీ 4.7% ఆఫ్ the workforce in India are actually skilled labor. Trained అంటే స్కిల్డ్ లేబర్ అంటే హూ ఆర్ లైక్ ప్రాపర్గా ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొని వెళ్ళినవారు. ఇంకొక 16.6%, అబౌట్ 16.6% దే ఆర్ ఆల్సో ట్రైన్ బట్ ఇన్ ఇన్ఫార్మల్ వే. అంటే రెండు కలిపినా కూడా ఆల్మోస్ట్ ఒక 20% ఎట్ ద మోస్ట్ అనేది మన దగ్గర స్కిల్ లేబర్ ఉన్నారు. అంటే ఒక 100 మంది వర్కింగ్ పాపులేషన్ ఉంటే దాంట్లో స్కిల్ ఉన్న లేబర్ ఓన్లీ ఎట్ ద మోస్ట్ 20%. అదే when you look at the developed countries like more like Germany for example, it has about 75%. When you take South Korea, okay, that's like almost 96%. We are nowhere near to that. And it's not like ఏదో వన్ డే ఏదో లేసి ఒకసారి సడన్గా మనం కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే అవుద్దని కాదు, ఇట్ టేక్స్ టైమ్. సో ద థింగ్ ఈస్ దిస్, ఈ ప్రాబ్లం అనేది అంటే రియల్ టైంలో మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. Just 2 weeks ago, one of the top 5 Indian IT companies, it conducted a drive. And we are also part of it. Okay. అయితే వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఒక 2000 పొజిషన్స్ ఒక అమెరికన్ కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఓకే ఇన్ ద వరల్డ్, దట్ హ్యాడ్ 2000 పొజిషన్స్ ఓపెన్ అండ్ దే వర్ కండక్టింగ్ దిస్. ఇక్కడ నుంచి ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చేశారు. ఓన్లీ మన తెలంగాణ ఏపీ కలిపి ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము ప్రాసెస్ చేశారు. దే వర్ ఏబుల్ టు టేక్ ఓన్లీ 256 స్టూడెంట్స్. దట్స్ ఇట్. 2000 పొజిషన్స్ ఆల్ ఫ్రమ్ ఇంజనీర్స్ ఓకే, బట్ ఓన్లీ 256 స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఏదో తక్కువ అని కాదు ఉద్దేశం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ 2 సెక్టర్స్లో, ఒకటి సైబర్ సెక్యూరిటీ అండ్ సర్వీస్ నౌ అనే 2 డొమైన్స్. బట్ ఆ ఫీల్డ్స్లో ట్రైన్ అయి ఉన్న స్టూడెంట్స్ లేరు, ఎందుకంటే అవి రెగ్యులర్ కరికులంలో లేవు. ఒకవేళ ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ అనేది సరి ప్రాపర్గా లేకపోయి ఉంటే మనకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది, ఓకే దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ హియర్, సో వీ షుడ్ ట్రైన్ అవర్ స్టూడెంట్స్. ఒక 2-3 monthsలో ట్రైన్ చేయగలిగే వాళ్ళు. బట్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్, బట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ట్రైన్ ఫర్ దట్. దట్స్ వేర్ వీ లాస్ ద ఆపర్చునిటీ. నౌ ద సేమ్ 2000 jobs విల్ గో టు సమ్ అదర్ కంట్రీ ఆర్ మేబీ సమ్ అదర్ స్టేట్. అట్లా మనం వీఆర్ మిస్సింగ్ అవుట్ ద క్రూషియల్ స్టెప్స్. సో ఇక్కడ గవర్నమెంట్ ఒక రోల్ ప్లే చేసి మన మధ్యలో అంటే ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ కనుక ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ 10-20 yearsలో లైక్ బికాస్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ వీ విల్ బీ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. సార్ చెప్పండి, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనం చూసుకుంటే చాలానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హ్యూజ్ కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. అయితే ఈ కాంపిటీషన్ని ఎలా మేనేజ్ చేయబోతున్నారు మీరు? నంబర్ 1 మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీబడి ఆర్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ద కాంపిటీషన్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక బిజినెస్ కానీ సక్సెస్ అయితే దాంట్లో 100 members ఆటోమేటిక్గా వస్తారు, మనం వద్దన్న. కానీ ఎవరు యాక్చువల్గా దీంట్లో ఉంటారు అనేది మనం చూసినట్లయితే ఎవరైతే క్వాలిటీ పారామీటర్స్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు, ఈ 2 పారామీటర్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది. క్వాలిటీ గురించి మాట్లాడినాం మనం. రెండోది స్టూడెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డెఫినెట్లీ ప్లేస్మెంట్స్. ఎప్పుడైతే మనం క్వాలిటీ ఆర్ విత్ హయ్యర్ రెమ్యూనరేషన్ మనం ప్యాకేజ్ తోటి మనం ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసినాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ బిన్ ఫోకస్డ్ ఆన్ దట్ వర్డ్, ఇగ్నోరింగ్ ది కాంపిటీషన్ పట్టించుకోకుండా మేము దీని మీద. అప్పుడు మనం ఏం చేసినామంటే వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎయిదర్ అల్యూమిని ఆర్ ద ఇండస్ట్రీ బేస్ మాకు ఇన్స్టిట్యూట్కి ఉన్నాయి మేడం. ఎందుకంటే ఇట్స్ 25 years ఓల్డ్ ఇన్స్టిట్యూట్ మీకే చెప్తున్నాను. అండ్ చాలా ఫ్యాకల్టీస్ ఉన్నాయి మాకు యాక్చువల్గా, ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆ యొక్క కంపెనీస్ని మేము ఏం చేసినామంటే ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనాలిసిస్ తీసుకుంటాం మేడం.
like we call them, and for the next 2 years whether they require a more marketing positions or finance positions or HR positions తీసుకొని అప్పుడు స్టూడెంట్స్ని అసెంబుల్ చేసి వాట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్ అని తీసుకొని ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, పీరియాడికల్గా వీ ఇన్వైట్ ద టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. వాళ్ళు మా స్టూడెంట్స్ని రెగ్యులర్గా అట్రాక్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ నెంబర్ 2. నెంబర్ 3, ఇంటర్న్షిప్ అనేది మీకు తెలిసిన విషయమే మేడం ఇది. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఇంటర్న్షిప్స్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఈ రకంగా చేసినప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ వీ విల్ బి హైలీ సక్సెస్ఫుల్ ఇన్ ది ప్లేస్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భగత్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్స్.